లచ్చి నీ వదిన నీకు ఇష్టమైన వంకాయ మసాలా కూర చేసిందే, వచ్చి తినేసిపోదు కానీ రావే. ఇంతకు ముందుకు రాను పోను ఖర్చులు అనేదానివి కదనే, ఇప్పుడైతే బస్సు ఫ్రీయే కదా, వచ్చి తినేసిపోదురా. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడం అంటే ఇదేనేమో. ఫ్రీ బస్సుని ఇలా కూడా వాడేసుకుంటుంది మా అత్తమ్మ. ఎక్కడికి వెళ్తున్నావే, తయారుపడ్డావు? ఊర్లో మా గేదె తినిందంట, జున్ను వండారంట, తినడానికి వెళ్తున్నాను అత్తమ్మ. ఏంటి ఇప్పుడు జున్ను తినడానికి మీ ఊరు వెళ్ళిపోతావా? ఏ ఫ్రీ బస్సు మీ అమ్మాయికి ఏంటి, మాకు ఫ్రీనే. ఫ్రీ బస్ అనేది వర్కింగ్ ఉమెన్కి, చదువుకున్న అమ్మాయిలకి హెల్ప్ అవుతుందని పెట్టిన స్కీమ్ అండి. దాన్ని మిస్యూజ్ చేసి మనం కట్టిన ట్యాక్స్ మనమే వేస్ట్ చేయకూడదండి. ప్లీజ్ అర్థం చేసుకో. నెక్లెస్ ఎంత బాగుందో, మా ఆయన మంచి నెక్లెస్ కొనిచ్చిండు నాకు. ఇది వచ్చిందేంటి కరెక్ట్ టైంకి? ఇప్పుడు ఇది బంగారుదని చెప్పింది అనుకో, అంతే. అబ్బా నెక్లెస్ ఎంత బాగుందో. ఇదా 1 గ్రామ్ గోల్డ్ లచ్చి, బంగారుది కాదు నువ్వు అనుకున్నట్టు. 1 గ్రామ్ గోల్డా? చాలా బాగుంది వదిన, బంగారం నెక్లెస్ లా ఉంది. అబ్బా ఎంత బాగుంది వదిన నెక్లెస్, నాకు ఇచ్చేవా? అబ్బా అబ్బా ప్లీజ్, నీకు ఇంకొకటి కొనిస్తానే. అయ్యో అయ్యో వదిన, ఏమైంది వదిన? వదిన ఏమైంది? అయ్యి బాబాయ్, తాళాలు ఎక్కడైనా ఉన్నాయేమో చూడాలి. తాళాలే ఏంటి ఇలా పారిపోతుంది? అమ్మ నా వదిన, అది బంగారు నెక్లెస్ అనుకుంటా, అందుకే అంత బిల్డప్ ఇచ్చింది, ఫిట్స్ వచ్చినట్టు తీసుకొని తుర్రుమని పారిపోయింది. నాకు ఛాన్స్ దొరకపోదా, నేను చూసుకోనా, అప్పుడు చెప్తాను నీ పని. వాతావరణము చల్లగా ఉన్నందుకు నా కోడలు వేడివేడిగా ఏమో చేస్తున్నట్టుంది తినడానికి. వేడి వేడిగా తినడానికి ఏమో చేసుకొస్తున్నావు అని అంటే ముఖాన్ని కూసుకొని వచ్చినావే. అంటే అత్తమ్మ బయటికి వెళ్ళేసి వచ్చే వరకు ముఖం అంతా నల్లగా అయిపోయింది, అందుకే ప్యాక్ వేసుకున్నాను. అత్తమ్మ వాతావరణం చల్లగా ఉంది కదా, కొంచెం వేడివేడిగా పకోడీ వేసి పెట్టకూడదు? నాకు కూడా తినాలని ఉందిలే, వేస్తానులే. థ్యాంక్స్ అత్తమ్మ. సరే, ఈ కథలకైతే తక్కువ ఏం లేదు, నాకేసి పెడుతుందామంటే నన్నే వేయమంటుంది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?